హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నుంచి మనం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే టాపిక్ మీద క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయబోతున్నాం. ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 కేటగిరీకి సంబంధించి మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే ఒక టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. టెక్నీషియన్ గ్రేడ్ 1 మనకి 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తే ఈ 100 మార్క్స్లో మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీద నుంచి 35 మార్క్స్ అనేది ఉంది. అంటే 35% మార్క్స్ అనేది ఓన్లీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టాపిక్ మీద నుంచే మనకి రావడం జరుగుతుంది. సో ఈ టాపిక్ మీద మనకి ఈ రోజు నుంచి రెగ్యులర్గా క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇంకా మనం లేట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేసేసుకుందాం. టెక్నీషియన్ గ్రేడ్ 1 కేటగిరీ ఆఫ్ పోస్టులకి సంబంధించి సిలబస్లో ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే ఒక టాపిక్ మనకి ఇచ్చారండి. ఈ టాపిక్లో మెయిన్గా 3 కేటగిరీస్ ఉన్నాయి. అవి సిలబస్ ప్రకారం చూసుకుంటే ఒకటి ఫండమెంటల్ ఫిజిక్స్, రెండోది ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, అండ్ థర్డ్ టాపిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెజర్మెంట్స్. ఒకసారి క్లియర్గా చూడండి. మనకి ఈ టెక్నీషియన్ కేటగిరీలో మొత్తం 2 కేటగిరీస్ ఉన్నాయి, గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3. ఈ గ్రేడ్ 1లో మనకి రెగ్యులర్ టాపిక్స్ అయిన అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఇలాంటి టాపిక్స్ కాకుండా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే ఒక టాపిక్ ఇచ్చారండి. ఈ టాపిక్లో మనకి వెయిటేజ్ వచ్చేసి 100 మార్క్స్కి గాను 35 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చారు. అంటే చూడండి, 100 మార్క్స్లో ఈ 35 మార్క్స్ అనేది చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఉంది రిమైనింగ్ టాపిక్స్తో పోల్చుకుంటే. సో దీని మీద కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఈ 35 మార్క్స్లో మనం ఎక్కువ మార్క్స్ సాధించడానికి అవకాశం అనేది ఉండింది. అయితే ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ను 3 విధాలుగా డివైడ్ చేశారు సిలబస్ ప్రకారం. అవి ఏంటంటే, ఒకటి ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజిక్స్, రెండోది ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, అలాగే మూడోది ఎలక్ట్రానిక్స్ అండ్ మెజర్మెంట్స్. ఈ 3 విధాలుగా టాపిక్స్ అనేది డివైడ్ చేశారు. అయితే ఫండమెంటల్ ఫిజిక్స్ కిందకి మనకి ఈ 35 మార్క్స్లో ఒక 10 మార్క్స్ 10 మార్కులు అడిగే అవకాశం ఉంది. అలాగే ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ఇది కొంచెం పెద్ద టాపిక్ కాబట్టి దీని నుంచి 15 మార్క్స్కి క్వశ్చన్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ మెజర్మెంట్స్ దీని మీద నుంచి ఒక 10 మార్కులు క్వశ్చన్స్ అనేది మనల్ని అడిగే అవకాశం అనేది ఉంది. సో మనం ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టాపిక్లో ఈ 3 టాపిక్స్ని కవర్ చేయాలండి. ఈ 3 టాపిక్స్ కనుక మనం బాగా ప్రిపేర్ అయితే ఈ ఇంకా రిమైనింగ్ టాపిక్స్ అయిన అర్థమెటిక్, రీజనింగ్, అలాగే జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ మీద మనకి అవి రెగ్యులర్ సబ్జెక్ట్సే కాబట్టి వాటి మీద మార్క్స్ తెచ్చుకునే అవకాశం కూడా బాగా ఎక్కువగానే ఉంటుంది. సో ఇవన్నీ మనం కంబైన్డ్గా ప్రిపేర్ అయితేనే మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కేటగిరీలో ఉద్యోగం అనేది సాధించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ 3 చాప్టర్స్ అంటే ఈ 3 టాపిక్స్ మీద మనకి ఏమేం సిలబస్ ఉన్నాయి అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. చూడండి, ఇప్పుడు ఈ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజిక్స్ అనే టాపిక్ చూస్తే మనకి దీంట్లో వివిధ రకాల చాప్టర్స్ అనేవి ఉంటాయి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, అవి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్,
అలాగే మాస్, వెయిట్, డెన్సిటీ, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, స్పీడ్ అండ్ వెలాసిటీ, హీట్ అండ్ టెంపరేచర్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇలా మనకి ఫండమెంటల్ ఫిజిక్స్లో చాలా టాపిక్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి మీకు లైట్గా ఉన్న చాప్టర్స్ గురించి చెప్పాను. ఇంకా రిమైనింగ్ టాపిక్స్ చాలా ఉన్నాయి. రేపు నుంచి మనం ఫండమెంటల్ ఫిజిక్స్ అనే టాపిక్ మీద క్లాసెస్ అనేవి చెప్పుకుందాం. అవి అయిపోయిన తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ మెజర్మెంట్స్, ఇలా 3 విధాలుగా మనం ఈ టాపిక్ అనేది డివైడ్ చేసి ప్రిపేర్ అయితే మనకి ప్రిపేర్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం మీద కూడా ఉన్న చాప్టర్స్, అలాగే దాని మీద వచ్చే టాపిక్స్ గురించి ఒకసారి చూద్దాం. చూడండి, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. అండ్ మ్యాగ్నెటిజం. ఈ టాపిక్ మీద మనకి ఎలక్ట్రిక్ ఛార్జ్ గురించి, ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్సెస్, సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, కండక్టర్స్, ఇలా మనకి చాలా రకాల టాపిక్స్ అనేవి ఉంటాయి. వాటి గురించి మీకు ఈ టాపిక్ రాగానే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ మెజర్మెంట్స్ టాపిక్ కూడా. ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ మెజర్మెంట్స్ టాపిక్లో మనకి బేసిక్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్, అలాగే మైక్రో కంట్రోలర్స్, మైక్రో ప్రాసెసర్స్, ఈ ఎల్ఈడి ప్యానెల్స్, అలాగే ట్రాన్స్డ్యూసర్స్, ఇలాంటివి చాలా టాపిక్స్ అనేవి ఉన్నాయి. మన నెక్స్ట్ క్లాసెస్లో ఈ ఫండమెంటల్ ఫిజిక్స్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రికల్ అండ్ మెజర్మెంట్స్ ఇట్లాంటి వాటి గురించి, ఎలక్ట్రానిక్స్ అండ్ మెజర్మెంట్స్ ఇట్లాంటి వాటి గురించి మనం క్లాసెస్ అనేవి కంటిన్యూస్గా డైలీ మనకి ఉదయం 8 గంటలకల్లా క్లాస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరు మిస్ కాకుండా రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే మీరు ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్ట్కి సంబంధించి మంచి మార్కులు తెచ్చుకోవడానికి నేను కూడా సహాయం చేస్తానని చెప్తున్నాను. అలాగే ఈ నాలెడ్జ్ అనేది మీకు ఎంతో కొంత మీరు రైల్వే ఉద్యోగం సాధించడానికి యూజ్ అయ్యిద్దని నేను అనుకుంటున్నాను. పోతే మన నెక్స్ట్ క్లాస్లో మనం ఫండమెంటల్ ఫిజిక్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఫండమెంటల్ ఫిజిక్స్లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే టాపిక్ గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, వీటి గురించి మనం మన నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. క్లోజ్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రైల్వే జాబ్స్కి కానీ, లేదా ఎస్ఎస్సి కానీ, లేదా వేరే ఇతర స్టేట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి మన ఛానల్ని సజెస్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ మీ.